మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న జరిగిన శ్రీవారి పాదయాత్ర భక్తుల పైన జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని అయితే ఇక్కడ సింగంవారపల్లిలో గ్రామం మొత్తం శోక సందర్భంలో మునిగిపోయింది. ముమ్మాటికి 108 వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే 4 గంటల సమయంలో మంచు లేదు, ఏమీ లేదు, ఒక సైరన్ కూడా లేకుండా నడుచుకుంటూ వెళుతున్నటువంటి శ్రీవారి భక్తుల పైన ఒక్కసారిగా 108 వాహనం అయితే దూసుకెళ్లిపోయింది. అందులో భాగంగానే మనం ఈరోజు సింగంవారపల్లి మృతి చెందినటువంటి లక్ష్మమ్మ కుటుంబ సభ్యులతో అయితే మనం ఉన్నాం. ఇదివరకే తోబుట్టు అయినటువంటి ఆమె చెల్లెలు కూడా మనతో మాట్లాడింది. ఆమె కూడా పాదయాత్రగా వెళ్తుంది. ఆమెకు కూడా తలకి బలమైన గాయం కూడా తగిలి కుట్లు పడినాయి. ఆమె కూడా చెప్తుంది, ఎలాంటి మంచు లేదు, అక్కడ ఎలాంటి ఇది లేదు, కనీసం చిన్న ఆర్న్ వేసినా కూడా మేము పక్కకి వెళ్ళిపోయిండే వాళ్ళము అనేసి ఒక్కసారిగా తప్పమని సౌండ్ వచ్చింది తప్ప ఇంక వేరే ఏమి తెలియలేదని చెప్పింది. చూస్తే చల్లబల్లగా పడిపోయినారనేసి చెప్తుంది. దాదాపు 3 వ్యక్తులు చనిపోయినారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో అసలు అతను అక్కడ దిగి ఏం జరిగిందో అని కూడా చూడకుండా అక్కడ అంబులెన్స్ లో నుంచి దిగి పరారైపోయారనేసి కూడా ఆమె చెప్పింది. ఆమె కూతురు కూడా, లక్ష్మమ్మ గారి కూతురు మనతో ఉన్నారు. ఆమె కనీసం కన్నీరు మున్నీరు అవుతుంది. వాళ్ళ అమ్మ ఇంకా లేదనేసి జీర్ణించుకోలేదు. మొత్తం గ్రామంలో మొత్తం మహిళలు ప్రతి ఒక్కరూ కంటి తడి పెడుతున్న సంఘటన అయితే చూస్తున్నాం. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు, కానీ జరిగిపోయాయి. అసలు రామసముద్రం మండలంలో ఇలా మాలేనతం పంచాయతీలో జరగడం చాలా బాధాకరమైన విషయం. అతన్ని కూడా, డ్రైవర్ని కూడా కఠినంగా శిక్షించాలనేసి కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే ఒక అమ్మని కోల్పోతే ఆ బిడ్డల బాధ ఎలా ఉంటుందో మనం ఎవరు చెప్పలేము. వాళ్ళ సమస్యను కూడా తీర్చలేనటువంటిది. వారికి కూడా ప్రభుత్వం అండగా నిలిచి వారికి మనోధైర్యాన్ని, వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేసి కూడా ప్రభుత్వాన్ని కూడా మనం కోరుకున్నాం. ఇదివరకే కూడా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూడా ఇచ్చేసి ఆ యొక్క కుటుంబాలని పరామర్శించారు. ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని మేము అన్ని విధాలా ఆదుకుంటామని కూడా భరోసా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ కూతుర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేసి. సార్, మాకు 4 o'clock కాల్ వచ్చింది, యాక్సిడెంట్ అయిందని. నిన్న 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock కాల్ వచ్చింది. మా అక్క నుంచి వచ్చింది. అందులో 3 members కి చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. అందులో మా అమ్మ ఒకరు ఉన్నారు, మా అక్క ఉన్నారు, ఇంకొకరు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పారు. మాకు కంపల్సరీ అంబులెన్స్ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఆన్ ద స్పాట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అంబులెన్స్ వాళ్ళ మీద శిక్షించాలి. వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంబులెన్స్ అన్నాక కంపల్సరీ సైరన్ వేసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ వెహికల్ అయినా వాళ్ళు కఠినంగా చర్యలు మీరు తీసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలి. మొన్న నైట్ ఫోన్ చేసింది సార్. చాలా మా అమ్మ మొన్న నైట్ ఫోన్ చేసింది సార్ నాకు. 8 o'clock ఫోన్ చేసి, మేము ఇంకా 1 hour లో రీచ్ అయిపోతాం అలిపిరిమెట్టు, 1 hour కి వెళ్ళిపోతామని, 3 o'clock బయలుదేరి అలిపిరిమెట్టుకి వెళ్తామని కానీ చెప్పారు సార్ వాళ్ళు. 8 o'clock మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ సండే 8 o'clock నైట్ ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసుకొని ఇక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్తాము, 3 o'clock 4 o'clock నడిచి వెళ్తామని చెప్పారు. 6 o'clock అంతా అలిపిరిమెట్టుకి వెళ్తామని చెప్పారు సార్. మళ్ళీ 4 o'clock మాకు ఫోన్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ జరిగిందని, ఇలా 3 members సీరియస్ గా ఉందని చెప్పారు. అప్పటికి మా అమ్మకి మాకు తెలియదు. మేము తర్వాత డీటెయిల్స్ ఆధార్ కార్డులు పెట్టి తెలుసుకున్నాము ఎవరికి ఎలా ఉన్నాయని. అప్పుడు చెప్పారు, మాకు ఫోన్ చేసి మా అమ్మ చనిపోయారని చెప్పారు. ఆన్ ద స్పాట్ మేము వచ్చాము. మా అమ్మని అంబులెన్స్ గుద్దేశాడని చెప్పారు. అంబులెన్స్ చాలా నిర్లక్ష్యం చేశారు. అంబులెన్స్ వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం అయితే చేయాలి, మీరే చేయాలి. మాకు కంపల్సరీ న్యాయం చేయాలి. కంపల్సరీ అంబులెన్స్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మాత్రం అంబులెన్స్ అన్నాక ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుంది. ఎమర్జెన్సీ వెళ్ళాలి, సైరన్ వేసుకోకుండా ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అది కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ పైన, అంబులెన్స్ డ్రైవర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. రెడ్డమ్మ, మా సింగంవారపల్లి నుంచి మేము ఒక 4 బయలుదేరినాము. సింపరపల్లి నుంచి ఒక 10 మంది బయలుదేరినాము. 4 గంటల్లో బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళినాము.
శనివారం తెల్లవారితో గుడికని పాదయాత్రలో ఆ రెండో రోజు మూడో రోజు సోమవారం నాడు తెల్లవారితో మేము 3:30కి అట్లా బయలుదేరినాము. ఒక చోట ఉండి అక్కడ అంబులెన్స్ వచ్చి మేము పోతా ఉంటే మోహన్ బాబు కారుకి ఎదురుగా కొంచెం అందరికి వచ్చి మమ్మల్ని కొట్టుకొని వెళ్ళిపోయింది. 3 మనుషులు ఇదైపోయినారు. మేము 4-5 మంది గాయాల్లో ఉన్నాము. నాకు ఇక్కడ తగిలింది. మా తమ్ముడు చాలా హాస్పిటల్లో గాయాల్లో ఉన్నాడు. మా అక్క చనిపోయింది, మా వదిన చనిపోయింది. వాడు అసలు మనిషే కాదు, వాడు మనిషి కాదు, వాడు ప్రాణాలు ఇచ్చే మనిషి కాదు, ప్రాణాలు తీసేకే వచ్చినాడు ఆ రోజు అంబులెన్స్. కనీసం సాటి మనిషిగా కూడా సాయం చేయలేదు మాకు. మేమే పన్నాల్లో లేచి ఎత్తుకొని మేము బండిలో పెట్టుకున్నాము. మాకేమన్నా మాత్రం సాయం చేయలేదు ఆ బండోడు. కనీసం బండి నెంబర్ చెప్పమన్నా కూడా చెప్పిన వాళ్ళు కాదు. ఆ బండిలో సిస్టర్ కూడా చెప్పలేదు మాకు. మేమే బండి నెంబర్ కూడా మళ్ళీ ముందరికి వీళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చి నేను పోయి మళ్ళీ ఫోన్ లో ఫోటో తీసుకున్నాను ఆ బండిని. మాకు చాలా ఇబ్బంది పెట్టినాడు. మేము పాదయాత్రలో పోతా ఉంటే. నాయనా వాళ్ళు తిరుపతికి తిరుమలకి పోతా ఉన్నారు. పాదయాత్ర పోతా ఉన్నారు. ఇంకా 3:30కి అట్లా జరిగింది. అక్కడ వాళ్ళు చాలా బీదోళ్ళు, ఏమి జరగదు వాళ్ళకి పాపము. మా పక్కింటి వాళ్ళు ఏమీ జరగదు వాళ్ళకి. నాయన వాళ్ళకి న్యాయం చంద్రబాబు నాయుడు వచ్చి న్యాయం చేయాల. వాళ్ళు బీదోళ్ళు, మా పక్కింటి వాళ్ళే వాళ్ళు, ఏమి జరగదు వాళ్ళకి. ఇట్లా జరిగింది. పిల్లోళ్ళు వాళ్ళు ఫ్యామిలీ అంతా 5-6 మందికి ఇట్లా అయినది. 2 మటుకు ఆడనే పాసులోనే అక్కడే చనిపోయినారు. అంబులెన్స్ నిర్లక్ష్యం వల్ల అతనికి వాళ్ళు అట్లా జరిగినది. వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి సార్, న్యాయం చేయాల. నా బిడ్డలకి గాని నాకు గాని గుడ్లు అని ఏమిటికి గాని నాకు ఏమీ లేదు. అసలుకి నా పరిస్థితి చాలా దీర్ఘంగా అయిపోయింది. మా భార్య పోయిన దాని వల్ల ఏమీ చేయలేకుండా పోతున్నాను. అసలుకి నేను బెస్ట్గా అనిపిస్తుంది. మీరు కానీ మా ఆదుకోకుండా పోతే నేను కూడా బతికేదానికి ఇది లేదు. మీరు ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని ఆదుకోవాలి. అది చూసి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. వాళ్ళు అతివేగంతో తోలి ఇట్లా చేసినాడు. హార్న్ కూడా లేదు. ఆ అంబులెన్స్ పైన హార్న్ కూడా వేయకుండా వచ్చినాడు. అంత నిర్లక్ష్యంతో తోలుతున్నారు. మీరు దాని వలన చర్య తీసుకొని మాకు మా కుటుంబానికి ఇది చేయాలి, న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు బేస్వరం నైట్లో తిరుమలకు బయలుదేరాలని అనుకుని స్టార్ట్ అయ్యి ఇక్కడ సింగంవరపల్లి నుంచినే బయలుదేరి శుక్రవారం నాటికి దగ్గరగా కల్లూరు అట్లా చేరుకున్నారు. తర్వాత శనివారం నాటికి నారావారపల్లి దగ్గరికి అట్లా చేరుకున్నారు. తర్వాత కొంచెం బస్ చేసి సోమవారం ఎర్లీ మార్నింగ్ 3:30లో అక్కడి నుంచి మోహన్ బాబు కాలేజ్ దగ్గరగా ఉన్న నర్సాపురం దగ్గరికి చేరుకున్నారు. వీళ్ళు ముందు వెళ్తుంటే వెనుకగా వచ్చిన 108 అంబులెన్స్ వెహికల్ వీళ్ళని ఒకే 4-5 మంది వెళ్తుంటే వాళ్ళ మీదకి వేగంగా దూసుకెళ్ళడం జరిగింది. దూసుకెళ్ళడంతో అక్కడికక్కడే 3 ప్రాణాపాయ స్థితికి గురయ్యారు. మరో 6 మంది గాయాల పాలయ్యారు. వీళ్ళని వేరే వెహికల్ అంబులెన్స్లో త్రూ రోయా హాస్పిటల్కి అంబులెన్స్లో అక్కడికి చేర్చారు. అక్కడికి చేర్చగానే అప్పటికే పెద్దరెడ్డమ్మ నాయమ్మ, మా పిన్ని గారు, లక్ష్మమ్మ నాయమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. మా పేరు లక్ష్మణ. మా భార్య శుక్రవారం నైటు 3:30కు బయలుదేరింది. మళ్ళా శనివారం నైటు ఒక చోట ఉన్నారు కల్లూరు దగ్గర. అక్కడ నుండి బయలుదేరి ఆదివారం నైట్కి నారావారపల్లి చేరుకున్నారు. అక్కడ నుండి బయలుదేరి పోతుండగా సోమవారం తెల్లవారితో 3:30కి 4 గంటలకి బయలుదేరినారు. 4 గంటల టైంలో మాకు కాల్ వచ్చింది. అక్కడ వాళ్ళు పాదయాత్ర పోయే దావలో నుండి పోతే అక్కడ యాక్సిడెంట్ జరిగినది, హాస్పిటల్ కాడికి రమ్మన్నారు. నేను మధ్యలో దావలో పోయేళ్ళకి డైడ్ అయిపోయినారు అని చెప్పినారు. మళ్ళీ అక్కడి నుండి హాస్పిటల్ దగ్గరికి చేరుకొని హాస్పిటల్ దగ్గర నుండి
వాళ్ళని తీసుకొని మళ్ళీ వచ్చినాం. మళ్ళా నైట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరామర్శించారు. ఆయన మీకు బాధితులుగా ఏమైనా భరోసా ఇప్పిస్తామని చెప్పినారు. ఎమ్మెల్యే గారు కూడా ఈ అంబులెన్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ చెప్తున్నాం.